ఓకే. హై ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఏందంటే చాలా మంది క్రియేటర్స్ అనేది నాకు కామెంట్ అనేది చేస్తున్నారు. సబ్‌స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు. సబ్‌స్క్రైబర్స్ అనేది రావట్లేదనేసి. ఇక్కడ లైవ్ స్క్రీన్ రికార్డింగ్ అనేది చూపించి, లైవ్ ప్రూఫ్ చూపించిన తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకెళ్తాను. మీరు గాని సబ్‌స్క్రైబ్ మోడ్ గాని ఆన్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్‌గా మీకు సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. సో, క్లియర్‌గా ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి, తర్వాత ఎట్లా సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేస్తున్నా. ఈ విధంగా నేనైతే యూట్యూబ్ అనేది ఇట్లా ఓపెన్ చేశాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశా. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తున్నా చూడండి. పోస్ట్ అని ఉంది కదా! దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1530 సబ్‌స్క్రైబర్స్. ఇక్కడ చూడండి 55 మినిట్స్ అగో అనేసి చూపిస్తుంది. ఆ టైమ్ పీరియడ్‌లో ఈ లైవ్ పోస్ట్ అని పెట్టానన్నమాట నేను నాకొచ్చిన సబ్‌స్క్రైబర్స్‌కి. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1 డే అగో 1500 పెట్టాను. అంటే రోజుకి 30 సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు. వద్దన్నా సరే మీరు గాని సబ్‌స్క్రైబ్ మోడ్ గాని ఆన్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు పెరుగుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి మీరు గాని స్కిప్ చేస్తే మాత్రం మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఆ సెట్టింగ్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్‌గా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. స్కిప్ చేయకండి. మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి 2 డేస్ అగో చూడండి 1490 సబ్‌స్క్రైబర్స్. అంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే 1500. సో, చూస్తుర్రు కదా! ఈ విధంగా మీకు కూడా సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉండాలంటే మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి చూడండి 1470 అంటే ఇక్కడ నేను 80 అనేది పెట్టలేదు. అంటే స్పీడ్‌గా పెరిగిపోయారు కనుక నేను పెట్టలేకపోయాను. సో, ఈ విధంగా మీరు కూడా ఊహించని విధంగా ఇట్లా మీకు సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉండాలంటే ఈ సబ్‌స్క్రైబర్స్ మోడ్ అనేది డెఫినిట్‌గా ఆన్ చేసుకోండి. సో, ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే మీరేదైనా వీడియో అనేది అప్‌లోడ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక వీడియో అనేది ముందుగానే అప్‌లోడ్ చేశాను కదా! ఆ ప్రాసెస్‌లో అప్‌లోడ్ చేశాను కనుక నాకు సబ్‌స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. సో, మీరు వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ చూడండి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా షో మోర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ కమ్యూనిటీ అని ఉంది. చూస్తుర్రు కదా! ఇక్కడే ఆ సబ్‌స్క్రైబర్ మోడ్ ఆప్షన్ అనేది ఉంది. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. అండ్ మీ ఛానల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరికైతే సబ్‌స్క్రైబర్స్ అనేది కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అండ్ మీ కామెంట్ అనేది హైలైట్‌లో పిక్ చేస్తానన్నమాట. మీకు కూడా సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. కనుక ఇక్కడ చూడండి ఈ కమ్యూనిటీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి కమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడే సబ్‌స్క్రైబర్ మోడ్ అనేది ఉంది. ఇదివరకు ఎవరు చెప్పలేదు ఈ సెట్టింగ్ అనేది. నేనైతే చెప్తున్నానన్నమాట. సో, ఈ ఆప్షన్ గాని మీరు ఆన్ చేసుకుంటే డెఫినిట్‌గా సబ్‌స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. కనుక ఈ కమెంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే ఆప్షన్ అనేది ఉంది. స్కిప్ చేయకండి ముందే చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్‌కి ఇది తెలియదన్నమాట. 99% క్రియేటర్స్‌కి ఇది సబ్‌స్క్రైబర్ మోడ్ ఇందులో దాగుంది అనుకోని తెలీదు. సో, నేనైతే సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకుని కామెంట్‌లు చేస్తున్నారు కనుక ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే డెఫినిట్‌గా ఇంక్రీజ్ అవుతారు. నేను కూడా ఇదే ప్రాసెస్‌లో వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసుకునే వస్తున్నా. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ కమెంట్ మోడరేషన్ అని ఉంది. అక్కడ చూడండి బేసిక్స్ అని ఉంది. దాని తర్వాత హూ కెన్ కమెంట్ అని ఉంది. అంటే ఎవరు కామెంట్ చేయాలి మీకు అనుకోని దాని అర్థం తెలుసు. మీ అందరికీ తెలిసిందే కదా! ఎవరు మీకు కామెంట్ చేయాలి అనుకోని. ఇక్కడ చూడండి యారో మార్క్ కనిపిస్తుంది కదా! ఎనీవన్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే చూడండి హూ కెన్ కమెంట్ అని ఉంది. దాని కింద సబ్‌స్క్రైబర్స్ అండ్ మెంబర్స్. అంటే మీకు ఎవరైతే సబ్‌స్క్రైబ్ అవుతారో అండ్ మెంబర్‌షిప్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వీడియోస్‌కి కమెంట్ చేయగలరనమాట. అంటే మీరు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా సరే, ఆ ఇన్ఫర్మేషన్‌కి తగిన కామెంట్ వాళ్ళు ఏదైనా క్వెషన్ అడగాలన్నా, ఏం చేయాలన్నా మీ ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే మీకు కామెంట్ అనేది చేయగలరు. కనుక ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి బ్రో అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. కిందన చూడండి మినిమమ్ సబ్‌స్క్రిప్షన్ టైమ్ అని ఉంది కదా! సో, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలి బ్రో అనుకుంటే ఎనీ డ్యూరేషన్ అని పెట్టుకోండి. 1 అవర్ పెట్టుకున్నారనుకోండి ఏదైనా క్వెషన్ వెంటనే ఒక అంటే వచ్చిన వ్యూవర్‌కి మీ వీడియో చూసిన తర్వాత ఏదైనా క్వెషన్ వచ్చిందనుకోండి, కామెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత 1 అవర్ అయిన తర్వాతే కామెంట్ చేయగలరు. అట్లా కాకుండా ఎనీ డ్యూరేషన్ పెట్టుకున్నారనుకోండి, మీ వీడియో నచ్చి ఏదైనా క్వెషన్ వచ్చిందనుకోండి, వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాతే క్వెషన్ అనేది కామెంట్ రూపంలో అడగగలరు. వాళ్ళు ఏదైనా సరే కామెంట్ చేస్తేనే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్ చేయగలరు. సో, ఈ విధంగా చూడండి ఎనీ డ్యూరేషన్ అనేది ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ అనేది వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మీ సెట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సేవ్ చేసేయండి. సో, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ అనేది మీకెట్లా అనిపించింది? అండ్ మీ ఛానల్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కూడా సబ్‌స్క్రైబర్స్ కావాలనుకుంటే. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ అప్డేట్స్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.